అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరు జీవితంలో చేయకూడని 50 తప్పులు ఏమిటో చూద్దాం. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్టు అప్పుడే నీళ్లు చల్లకూడదు. ఇక రెండవది, నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి. లేకపోతే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చొని ఉంటుంది. ఇక మూడవది, ఇంటి ముందు ముగ్గు లేకుండా, నుదుటిన బొట్టు లేకుండా పూజ చేయకూడదు. అలాగే చుట్టూ విరబోసుకొని కూడా పూజ అనేది చేయకూడదు. చూసిన బట్టలు ఉతకగానే స్నానం చేయాలి. బట్టలు జాడించిన నీళ్లు ఎప్పుడూ కాళ్ళపైన పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది. ఇక ఐదవది, ఇల్లు ఊడ్చిన చీపురు అస్సలు నిల్చోబెట్టకూడదు. ఆరవది, వంటగదిలో వాడిన మసిబట్టలను సాయంత్రం 6 దాటాక ఉతకకూడదు. 7, సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. గొడవలు పడకూడదు. ఆ సమయం ప్రదోషకాలం. ధ్యానం, పూజ మంచి ఫలితం ఇస్తుంది. 8వది, పూజ గదిలో ఒకే రూపానికి చెందిన 2 విగ్రహాలు ఉండకూడదు. లోహం అయితే ఎత్తు తక్కువగా ఉండాలి. 9వది, వెళ్ళిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టుకోకూడదు. మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలుగా వదలకూడదు. అలాగే పూజ చేసే విగ్రహాలను ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. 11వది, ఒక కుంది దీపం పెట్టేవాళ్ళు 3 వత్తుల వేయాలి. 2 అంతకన్నా ఎక్కువ పెట్టేవారు 2 ఒత్తులు వేస్తే సరిపోతుంది. 12వది, రోజువారీ దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు. కానీ వ్రతము, నోము, దీక్ష, పరిహారాలు సమయంలో దీపారాధన నూనె అని మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి. నువ్వుల నూనె, ఆవు నూనె, స్తోమత లేకపోతే ఆముదం నూనె అయినా తెచ్చుకోండి. కొబ్బరి నూనె తెచ్చుకోండి, కానీ కల్తీ నూనె వాడకండి. 13వది, ఇక పూజలో పెట్టే నైవేద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయకూడదు. తప్పకుండా తినాలి. 14వది, సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. అవి తెచ్చుకుంటే మీరు శనిని వెంటబెట్టుకొని వచ్చినట్టే. అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇక 15వది, పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు, మిరప్పొడి ఎవరికి ఇవ్వకండి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి. ఎందుకంటే అవి లక్ష్మీదేవి స్థానాలు. ఇక 16వది, శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసం ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తిని అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజే తెచ్చుకోండి. 17వది, జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. 18వది, శనివారం రోజు నలుపు వస్త్రాలను ఇంటికి తీసుకొని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు, నల్లటి నీలి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. 19, ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజా ప్రదేశంలో వెంట్రుకలు పెడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. ఇక 20వది, సాయంత్రం 6 దాటాక చెట్టు నుండి పూలు కోయకూడదు. ఎందుకంటే మొక్కలు ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటాయి. 21, ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి. తోట ఉంటే తోటలోనే ఉంచండి. తమలపాకు గౌరమ్మ తల్లితో సమానం. మైలుగాలి తగలకూడదు. 22వది, ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు. 23, తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు. ఆడవారు అస్సలు కోయకూడదు. పొద్దుపోయాక నీరు పోయకూడదు. ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించాలి. 24, దేవాలయంలో పూజించే విధంగా కానీ, గుడిలో కానీ ఫ్లూటు ఉన్న కృష్ణుడు ఉండాలి. గృహంలో ఫ్లూటు ఊదుతున్నట్లు కృష్ణుడి విగ్రహం ఉండకూడదు. ఆవుతో ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంటే చాలా మంచిది. 25, ఇంటికి వచ్చిన సుమంగలికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి పంపాలి. 26, రాత్రిపూట గాజులు, తాళి పక్కన తీసి పెట్టకూడదు. తాళి బొట్టులు, దేవతా విగ్రహాలు వేసుకోకూడదు. పిన్నిస్లు వేయకూడదు. దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టాలి. అపశకునాలు మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు. 28, వారానికి ఒకసారైనా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి. డబ్బు నగలు పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం, తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు. 29, దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే ఇంట్లో ధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. 30, విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు. 31, స్నానం చేసి తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపు పైన వేయకూడదు. ఇలా చేస్తే దరిద్రం
32 ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. 33 ఉదయం లేవగానే ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు. 34 భోజనం చేస్తున్న సమయంలో ఎవరినీ తిట్టకూడదు. 35 స్నానం చేసి విడిచిన బట్టలు మళ్ళీ వేసుకోకూడదు. 36 మంగళవారం శుక్రవారం గోర్లు కత్తిరించుకోకూడదు. 37 వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు. 38 ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి గుమ్మం నుండి ఇంట్లోకి వస్తుంది. ఆ సమయంలో ఇంటి ముందు చెప్పులు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అందుకే గుమ్మానికి ఎదురుగా అస్సలు చెప్పులు అనేవి ఉండకూడదు. 39 ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు. ముందు ఉప్పు డబ్బాలో పెట్టిన తర్వాత బీరువాలో పెట్టాలి. 40 జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి. ఇలా చేస్తే ధనం ఇంట్లో నిలుస్తుంది. 41 రాహుకాలంలో స్నానం భోజనం చేయకూడదు. అమావాస్య నాడు తలకు నూనె పెట్టకూడదు. అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా తల స్నానం చేయాలి. 42 ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపాన్ని పెట్టుకోవాలి. 43 శుక్రవారం స్త్రీలు తల స్నానం చేయకూడదు. 44 ఆడపిల్లలు పుట్టింటి నుండి పొరపాటున కూడా ఏ వస్తువును తీసుకెళ్ళకూడదు. చూద్దాం. 45 చింతకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి పుట్టింటి నుంచి తీసుకురాకూడదు. ఇలా తీసుకురావడం వల్ల పుట్టింటి వారి లక్ష్మీదేవిని మనం మన ఇంటికి తీసుకొచ్చినట్లు అని భావిస్తారు. తద్వారా పుట్టింటి సంపద అనేది తగ్గిపోతుంది. ఇక 46 నల్ల బట్టలు, నూనె, అద్దం వంటి వస్తువులు పుట్టింటి నుంచి అస్సలు పట్టుకెళ్ళకూడదు. ఇక 47 ఇల్లు కూర్చే చీపిరి లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపురును తీసుకెళ్లడం వల్ల పుట్టింటి వారు పేదరికంలో పడతారనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక 48 నూనె పుట్టింటి నుంచి తీసుకురావడం వల్ల అత్తింటి వాళ్ళకి అరిష్టం. ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి వాళ్ళకి అరిష్టం. ఇక 49 అలాగే అగిపెట్టకుండా పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు. 55 కత్తిపీటలు, కత్తెరలు, సూదులు వంటివి మనం ఎప్పుడూ కూడా పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు. ఇలా చేయడం వల్ల ఇరువురి కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ధన్యవాదాలు. ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.